శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. సుందరకాండ అత్యద్భుతమైనదండి. వాల్మీకి రామాయణంలో ప్రతి కాండము, బాలకాండ, అయోధ్యకాండ, ఇవన్నీ కూడా ఎంత విశేషమైనవో సుందరకాండ అంతకి రెట్లు విశేషమైనవి. ఎందుకంటే హనుమంతుల వారి యొక్క మనకి దర్శనం అక్కడి నుంచి విశేషంగా కనబడుతుంది. ఆయన యొక్క విషయాలన్నీ కూడా మనం విశేషంగా ఇక్కడ వింటాం. ఇప్పుడు హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసే ప్రథమ సర్గ నుంచి కూడా మనం 68 సర్గలు కూడా మనం చెప్పుకుందాం. ఆ తదుపరి పట్టాభిషేక స్వర్గ గురించి కూడా విశేషంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సుందరకాండ విన్నవారికి, చదివిన వారికి కూడా చాలా విశేషమైన సుఫలితాలు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా దగ్గరవుతారు. మనోనిగ్రహం, ధైర్యం, అప్పుల బాధలు తీరుతాయి, వివాహాలు అవుతాయి, విదేశీయానాలకు వెళ్తారు, అలాగే ఉద్యోగాలు త్వరగా వస్తాయి. ఎన్నో ఎన్నో శుభఫలితాలు. దశ అంతర్దశల్లో, జాతకరీత్యా జరిగే దశ అంతర్దశల్లో ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క అంతర్దశకి కూడా సుందరకాండలో విశేషమైన శ్లోకాలు, అలాగే సర్గలు కూడా చెప్పబడ్డాయి. దుస్వప్న దోషాలు వస్తే కూడా, కారాగార బాధలు కలిగితే కూడా, అలాగే దుఃఖ నివృత్తికి, సకల దుఃఖ నివృత్తికి కూడా విశేషమైన చక్కటి సుఫలితాలు కలిగే శ్లోకాలు కూడా ఉన్నాయి. అందుచేత చదవలేని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్లో చెప్పే ఈ సుందరకాండ శ్లోకాలను అర్థంతో చెప్తున్నాను. వీటన్నింటినీ కూడా మీరు విని తరించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః ఏషా పదమన్వేష్టం చారణాచరితే పది దుష్కర్మం నిష్పృతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముద్రగ్రోశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ అద వైడూర్యవర్ణేషు సాధ్వలేషు మహాబలా ధీరస్సలిల కల్పేషు విచాచార యథాసుఖం ద్విజాన్ విత్రాసయన్ ధీమా నురసా పాదపాన్ హరన్ మృగాం చ సుబాహు నిఘ్నన్ ప్రబుద్ధ ఇవ కేసరీ. హనుమంతుడు లంకం చేరుటకు మహేంద్రగిరిపై నుండి ప్రయాణమయ్యాడు. అప్పుడు మైనాకుడు ఆతిథ్యం ఇచ్చాడు. సురస గోటిలో దూరి వెలుపలకు వచ్చాడు. ఛాయాగ్రహిణి సింహికను చంపాడు. లంకలో అడుగుపెట్టాడు. ఇది ప్రథమ సర్గలో ప్రధానమైన అంశాలు. అందులో మొదటి శ్లోకం తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణః ఏషా పదమన్వేష్టం చారణా చరితేపది. జాంబవందాది వీరులందరూ కూడా, అంగదాది వీరులందరూ కూడా, వానరులందరూ కూడా హనుమంతుణ్ణి ఉత్సాహపరిచారు. శత్రు వినాశకుడైన హనుమంతుడు రావణుడు అపహరించిన సీత ఉన్న చోటను వెతుకుటకు ఆకాశానికి ప్రయాణింపదలచాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముద్రగ్ర శిరో గ్రీవో గవాం పతిరివా భభౌ. ఇక్కడ దుష్కరం ఎటువంటి విషయంలో అయినా సరే, అది ఎంత కష్టమైన పని అయినా సరే హనుమంతుడి వల్లే నెరవేరుతుంది. ఇతరులకు చేయ సత్యము గాని ఈ సముద్రాన్ని దాటడం, ఒక్కసారిగా ఎగిరి ఆకాశమంత ఎత్తు పెరిగి మొత్తం సాగర లంఘనం చేయగోరిన హనుమంతుడు తల మెడ బిగిడ్చిన వృషభరాజం వలె ప్రకాశించెను. అంటే మొత్తం ఇటా భీకరాకారాన్ని అలా తలెత్తి చూసేటప్పటికి తల ఆకాశాన్ని కనబడుతోంది, పాదాలు భూమి మీద ఉన్నాయి. ఒక్కసారిగా తన కాయాన్ని పెంచి సంసిద్ధుడయ్యాడు హనుమంతుల వారు. తర్వాత మూడవ శ్లోకం అధ వైఢూర్యవర్ణేషు సాధ్వలేషు మహాబల ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం. వైఢూర్యం వలె పచ్చగాను, నీటి వలె చల్లగాను ఉన్న పచ్చిక బయళ్లలో
కొంతసేపు అటూ ఇటూ తిరిగారు ఆయన. తిరిగి ద్విజాన్ విత్రాసయన్ భీమా నురస పాదపాన్ హరన్ మృగాంచ సుబాహు నిఘ్నన్ ప్రవుద్వ ఇవ కేసరీ. ఎప్పుడైతే అలా కాయం పెంచి అటు ఇటు చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా జై బజరంగ బలి అంటున్నారు, జై వీర హనుమాన్ అంటున్నారు. హనుమా నువ్వు కాబట్టే చెయ్యగలవు, ఈ కార్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరని ఉత్సాహపరుస్తున్నారు. అందరూ కూడా అటు ఇటు తిరుగుతున్నాడు పచ్చిక బయళ్లలో. బుద్ధిమంతుడైన ఇతడు పక్షులను బెదిరించుచు, రొమ్ముతో చెట్లను పడగట్టుచు, తన బలముతో అల్ప మృగములను చంపుచున్న సింహం వలె తిరుగాడెను. ఇటువంటి అల్ప మృగాల్ని చంపడాలు అవి చేయలేదు, చంపుచున్న సింహం వలె. ఆ సింహం ఆ గుహలో నుంచి బయటికి రాగానే, అడవిలో దాన్ని చూడగానే అందరూ ఎలా పరిగెడతారు, అలాగా అలా కనిపించాట అందరికీ కూడా ఒక్కసారి హనుమంతుడు. 5వ శ్లోకం చూడండి. నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభి సమలంకృతం. మహేంద్ర పర్వతం నలుపు, ఎరుపు, పసుపు, తెలుపు రంగురంగుల ధాతువులతో శోభిస్తూ ఉంటుంది. ఆ ధాతువులన్నీ కూడా చాలా న్యాచురల్ గా, అంటే సహజమైనవిగా ఉంటాయి. యక్షులు, కిన్నెర్లు, గంధర్వులతోనూ దేవజాతి సర్పములతోనూ నిండి ఉన్న ఆ మహేంద్ర పర్వతము దగ్గర నిలబడి ఉన్నాడు. కామరూపిభి రావిష్టమభీక్షం సపరిచ్ఛదై యక్షగిన్నర గంధర్వై దేవకలైచ్చ పన్నగై. చుట్టూను ఏనుగులు కలిగిన ఆ పర్వతం మీద నిలిచి హనుమంతుడు మడుగులోని ఏనుగు వలె వెలుగొందుచున్నాడు. 8వ శ్లోకంలో పరిశీలిస్తే గనక స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యచ్ఛాంజలిం కృత్వా చకార గమనే మతిం. అతడు సూర్యునికి, మహేంద్రునికి, వాయుదేవునికి, బ్రహ్మకును, పంచభూతాలకు నమస్కరించి ప్రయాణానికి సిద్ధపడ్డాడు హనుమంతుల వారు. ఇక 9వ శ్లోకంలో అంజలిం ప్రాన్ముఖం కుర్వన్ పవన ఆత్మయోనియే తతోభివృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. హనుమంతుడు ఒక్కసారిగా తన తండ్రి అయిన వాయుదేవునికి మరల నమస్కరించి దక్షిణ దిక్కునకు పోవు ఉద్దేశముతో తన శరీరమును పెంచాడు. మొత్తం శరీరాన్ని పెంచి 4 దిక్కుల వైపు చూసుకున్నాడు. మొత్తం శరీరాన్ని పెంచిన తర్వాత తన భీకర రూపాన్ని వానరులందరికీ కూడా చూపించాడు. తనలోని ఉత్సాహాన్ని, ఆవేశాన్ని అన్నింటినీ కూడా మరింత పదిలపరుచుకున్నాడు. ఏవైనా సరే సీతాదేవిని నేను చూసి రావాలి, రాముల వారికి నేను విషయం చెప్పాలి అనే లక్ష్యంతో దక్షిణ దిశ వైపు పోవాలన్న ఉద్దేశంతో, వెళ్ళాలన్న ఉద్దేశంతో దక్షిణం వైపు తిరిగి తన శరీరాన్ని పెంచాడు. అంజలిన్ ప్రాన్ముఖం కుర్వన్ పవన ఆత్మయోనియే తతోభివృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశ. ఈ 9వ లైనులో 9వ శ్లోకంలో ఇక్కడ ఇంకా దక్షిణ దిక్కుకే వెళ్ళాలన్న ఉద్దేశాన్ని బలంగా ఏర్పాటు చేసుకుని దక్షిణం వైపు తిరిగాడు. ప్లవంగ ప్రవరేర్దుష్ట ప్లవనే కృత నిశ్చయ వృధే రామ వృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. అతడు వానర శ్రేష్ఠులందరినూ చూస్తున్నాడు. రామకార్యం నెరవేర్చుటకు పున్నమి నాటి సముద్రం వలె పెరిగిపోయాడు. ఇంకా భీకరాకారం. పున్నమి చంద్రునిలో సముద్రం ఎంతో అందంగా ఉంటుంది కదండి, అలాగా భీకర రూపం కూడా ఒక్కసారి చూడగానే మనలాంటి వాళ్ళకి, అంటే మనం భయపడం కదా, హనుమంతుడు మనవాడేననుకుంటూ మనం చూస్తూ ఉంటాం, ఆయన స్తోత్రాలు చదువుతూ ఉంటాం. ఒక్కసారి పున్నమి నాటి సముద్రం వలె, సముద్రాన్ని మనం కొలవగలమా? ఎవరం కొలవలేం. సముద్రం వలె అంత ఎత్తు పెరిగిపోయాట. ఎక్కడా కూడా మనకి ఈ ఆయన యొక్క రూపాన్ని ఎటు చూసినా కూడా ఇలాగ తల తిప్పుతుంటే ఎటు చూసినా ఆయన భీకర రూపమే కనబడుతోంది. ఈ ప్లవంగ ప్రవరే దుష్ట ప్లవనే కృత నిశ్చయ వృధే రామ వృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. ఈ 10వ శ్లోకం ఎవరైతే ప్రతినిత్యం పఠించి మొదటి సర్గను పారాయణ చేస్తూ ఉంటారో, ఎవరైతే విదేశాలకి వెళుతుండగా అడ్డు తగులుతోందో, ఇబ్బంది పడుతోందో, ప్రాజెక్టు వర్కులు ఆగిపోయి చేయకుండా ఉన్నారో, వీరందరికీ కూడా చక్కటి
విదేశీ యానాలకి లైన్ క్లియర్ అయ్యి హాయిగా వీళ్ళకి ఈ విదేశాలకు వెళ్ళే అదృష్టం లభిస్తుందన్నమాట. ఇది అందరూ కూడా పారాయణ చేసుకోండి. దీనికి పంచదార పానకాన్ని నివేదన చేయండి. తప్పకుండా మీరు ఈ విదేశాలకు వెళ్ళే కోరిక నెరవేరుతుంది. ఇప్పటికి మనం 10 శ్లోకాలు చెప్పుకున్నాం. రేపటి భాగంలో 11వ శ్లోకం నుంచి మీకు మరలా నేను సుందరకాండ శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. అంతవరకు స్వస్తి.